ప్రభువైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది. మనం దేవుణ్ణి అడగవలసింది ఏమిటి? దేశం దగ్గర నుండి పడుకున్న వరకు దేవుణ్ణి మనం ప్రార్థిస్తూనే ఉన్నాము. బయటకు వెళ్ళేటప్పుడు, తిండి తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, మరి పని చేస్తున్నప్పుడు, ప్రతి విషయంలో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అడుగడుగుకి ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి మనం అడగవలసింది ఏంటి? దేవుణ్ణి. దేవుడు ఏది అడిగితే మనకి ఇస్తాడు. ధారాళంగా నా సంగతిని చాలా మంది దేవుడిని అడగండి, అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రతి విషయంలో క్యాజువల్ గా, ప్రతి విషయంలో ఈజీగా మాట్లాడుతుంటే మనకి ఏ అవసరం ఉన్నా దేవుడు ఇస్తాడు. అడగండి, మీరు అడగట్లేదు కాబట్టి పొందలేకపోతున్నారు అనే మాట మనం తరువుగా అంటున్నాం. కాబట్టి మనం అడగవలసింది, దేవుణ్ణి మనం అడగవలసింది ఏమిటి అని ఆలోచించగా ముందుగా బైబిల్లో యేసుక్రీస్తు శరీరధారి అన్న దినాల్లో ఆ రోజున వారితో చెప్తున్న మాటను మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్న మాట తీసుకుని అనేక మంది అడగమన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనకున్న అసాధక బాధలు అన్ని విషయాలు వ్యక్తపరుచుకుంటూ ప్రభు ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని జపం చేస్తున్నారు. అయితే ఏది అడగాలి? మనం అడిగితే దేవుడు ఇచ్చేది ఏమిటి అని మనం ఆలోచిస్తే చాలా మంది, అనేక మంది 100% క్రైస్తవ సమాజం ప్రతిరోజు ప్రార్థన, దేవుడు మాకు అది కావాలన్నా, దేవుడు మాకు 90% ఈ రోజు శరీర సంబంధం విషయాలే అడుగుతున్నాం. కారణం, ఈ రోజు మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇక్కడ ఇసుకుతాన్న మాట మనం చూస్తే ఈ మాట తీసుకునే మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును అన్నాడు. కాబట్టి ఏమడిగితే ఇస్తాడు దేవుడు? మన శరీర సంబంధం విషయాలనే మనం దేవుడిని అడగాల. ఏది అడిగితే దేవుడు మనకి ఇస్తాడా అన్న ఆలోచనలకు మనకి తెలియదు. అర్థం లోక విషయంలో ఆలోచిస్తున్నాం మనం, ప్రతి విషయంలో ఆలోచన చేస్తున్నాం మనం. భక్తి జీవితంలో కూడా ఆలోచిస్తేనే మన భక్తి వాక్సానుసారంగా ఉంటుంది. కాబట్టి అడగవలసింది ఏంటి అని మనం ఆలోచించక ముందుగా యాకోబు పత్రికలో కూడా ఒక మాట మనకి రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము చూస్తే, ఎబ్రీ పత్రిక తర్వాత మనకి యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ కూడా ఒక మాట మనకి కనిపిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అడిగినాను మీ భోగము నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతురు కనుక మీకేమీ దొరకటలేదు అన్నాడు. వండరా మాట ఇది. మీరు అడుగునను దురుద్దేశంతో దేవుని అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకటలేదు. అంటే మనం అడిగేది దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి దొరకట్లేదని యాకోబు అన్నాడు. యేసుక్రీస్తు ఏమో ప్రతి విషయంలో మీరు అడగండి ఇస్తాను, మీరు అడిగిన దాన్ని ఇస్తాను. ఏది అడిగితే దేవుడు ఇస్తాడు. ఈ రోజు మనిషి ఆలోచించేది లోక సంబంధం విషయాలు, తిండికి సంబంధించింది, లేక సమస్యలు, గుంట్లు బాధలు సమస్యలు, మనిషికి సంబంధించిన ఈ విషయాలు అన్నీ అడుగుతున్నాం. తనకు పేరు పెట్టాడు ఇక్కడ. మీరు అడుగున్నాను మీ భోగం నిమిత్తమే దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన, అతి సీరియస్ గా ఆలోచించవలసిన మాట ఇది. ఎవడన్నా ఒక మాట అని వెళ్ళిపోతే సీరియస్ అయిపోతున్నాం, నరాలు పొంగిపోతున్నాం. ఇక్కడ మాట మనం ఆలోచిస్తే, మీరు అడుగున్నాను, యాకోబు గారు అన్నాడు, మీరు అడిగినాను దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీరు పొందలేకపోతున్నారు అంటే అడగవలసింది ఏది? ఈ శరీర సంబంధమైన విషయాలే కదా మనం అడగవలసింది ప్రాముఖ్యమైనది ఉంది. ఈరోజు చాలా మంది సంఘానికి వెళ్తాడు కానీ బైబిల్ చదవలేడు. బైబిల్ ఎన్ని పుస్తకాలు కూడా చెప్పలేని పరిస్థితి. కొంతమంది అన్నాడు, అవి మేము ఎందుకు వాక్యం వింటున్నామండి, ఒక వారం కూడా మనం ప్రతి ఆదివారం వెళ్తాం, మాకు వాక్యం అర్థం కావట్లేదు అని. కొందరు అంటాడు, రిప్రెషన్ మాకు గుర్తులేదు అంటాడు. కనుక మనం చెప్తాంతో బొట్టలు పెట్టుకుంటాడు. సెల్ ఫోన్ నెంబర్ టకటక చెప్తాడు, ఏటీఎం కార్డు నెంబర్ టకటక చెప్తాం, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తాడు, ఆధార్ కార్డు నెంబర్ చెప్తాడు. ప్రార్థన వాక్యం అంటాడు, నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటున్నాడు. చిన్నప్పటి విషయాలు జ్ఞానం పెట్టుకుంటున్నాడు. కానీ అడగవలసింది ఏంటంటే, దేవుని జ్ఞానం అని అడిగితే అది ధారాళం చేస్తా అంటున్నాడు. ఒకసారి ఇదే యాకోబు పత్రికలో, అది కూడా ఎక్కువ కష్టమేం లేదు, 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ అద్భుతం. అడగవలసింది ఏంటో యాకోబు గారు చెప్తున్నాడు. చూడండి ఒకసారి 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడు అలా అన్నాడని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడులా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు ఆయన అందరికీ ధారాళంగా ఎవరిని గద్దెంపగా ధారాళంగా దయచేస్తాడు. అడగవలసింది దేవుడి జ్ఞానం.
అడిగితేనే దాలారం ఇస్తానన్నాడు. ఈ రోజు అడగవలసిన జ్ఞానాన్ని పక్కన పెట్టాడు. లోక సంబంధం విషయాలు అడుగుతున్నాడు. అయ్యా మాకు అది కావాలి నాయన. దేవుడా మాకు ఇంట్లో పిల్లలు వింటలేదు ఎప్పుడు మాట, మాకు ఇంట్లో మా భర్త మాట వింటలేదయ్యా, మాకు ఆరోగ్యం, మా పిల్లలు ఎగ్జామ్ చేస్తానైనా, టెంట్ ఎనగొట్టాలి నాయన, లేదా లోక సంబంధ విషయాలు అంతా గోజాడుతున్నామా. లోక సంబంధమైన జ్ఞానం విషయంలో మాకు జ్ఞానం అర్థం అవ్వట్లేదు అయ్యా, బైబిల్ అర్థం అవ్వట్లేదు, మాకు 60 పుస్తకాలు వాక్యం వింటున్నావు అయ్యా, పాస్టర్ గారు ఏం చెప్తాడు అర్థం అవ్వట్లేదు అంటున్నాడు. దేవుడి జ్ఞానం అడిగితే ఇక్కడ అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకుండేలా. ఏ జ్ఞానం అది? దేవుడి జ్ఞానం. ఈ జ్ఞానం లేక ఈ రోజు భయంకరంగా దేవుడు అంటే భయం లేని పరిస్థితి అయింది. ఈ జ్ఞానం లేక ఈ రోజు మనిషి విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, విరమిగుతున్నాడు. లోక విషయంలో జ్ఞానం సంపాదించాడు, కానీ మనం బతుకున్నంత వరకే అది. మనం సంపాదించిన చదువులు ఆ జ్ఞానం అది మనం బతుకున్నంత వరకే. కానీ దేవుడి జ్ఞానం దాలారంకి ఇస్తానన్నాడు. మరో చదువుడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకున్నాడు అతడు దేవుడిని అడగలను, అప్పుడైనా ఉపరి గద్దె అందరికీ దాలారంగా. అంటే దాలారంగా ఇచ్చేది ఏంటంటే జ్ఞానం. ఎందుకు జ్ఞానం ఇస్తాడంటే ఆ జ్ఞానం మనం ఇచ్చి చెప్పి తీసుకెళ్తుంది. మన పిల్లలు చెప్తున్నాం, అరే బాబు చదువుకోరని ఆయన, చదువుకోకపోతే ఏముండదు భవిష్యత్తు, చదువుకోనోడు ఎంత పసుపు, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి, నువ్వు స్థాయికి రావాలి అని మనం బుద్ధెక్కిస్తున్నాం పిల్లల్ని. 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు. అయ్యా బైబుల్ చదవండి, అయ్యా సండే స్కూల్కి వెళ్ళండి, వాక్యం చదవండి, 60 పుస్తకాలు చదవండి, ఈ పరలోకం తీసుకెళ్తాయి, అది మన భవిష్యత్తు అని చెప్తావా? నువ్వు బాగా చదవాలి, 10 కొట్టాలి, స్కూల్ ఇంజనీర్ రావాలి, ఓ స్థాయిలో ఉండాలి, కోట్ల సంపాదించాలి అంటావా తప్ప అయ్యో బైబిల్ చదవాలి, బైబిల్ మనం నిశ్చయము పరలోకి తీసుకెళ్ళిపోయి జ్ఞానం ఇంపార్టెంట్ ఇది, అన్నిట్లుగా గొప్పది ఇది అని ఒక ఇష్టడుగా మనం చెప్పలేకపోతాం. అందుకు దీన్ని అడగాలి. అడగవలసింది ఏం అడగట్లేదు. అందుకే అన్నాడు యాకోబు గారు 4:3 మీరు అడిగినను భోగం నిమిత్తం అడుగుతున్నారు కనుక మీరు పొందలేకపోతున్నారు అన్నాడు. అడగవలసింది దేవుడి జ్ఞానం. ఆ జ్ఞానం అడిగితే దేవుడు దారారంభిస్తాడు. వాక్యం చదివేటప్పుడు చదవాలని పరిస్థితి. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మనం అడగవలసింది దేవుడి జ్ఞానాన్ని అడిగితే దాలారం ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు ఆలోచించుకుని అర్థం చేసుకుంటారంటే దేవుడు ఈ మాటలు దీవించిన గాక.